హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ హైకోర్టు నుండి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చేసి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మరి ఎప్పుడు కూడా రాదండి. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. రైట్, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలాంటి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైట్ సైడ్ కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ హైకోర్టు నుండి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 1600+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్లో మనకి పార్ట్ ఏకి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్టులు కనుక మనం చూసినట్లయితే టోటల్గా 1277 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, అలాగే ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఇప్పుడే అయితే రావడం జరిగింది అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తారీఖు, అంటే జనవరి 8వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 31 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. వాటికైతే 10వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, సెకండ్ మంత్ నుంచి. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏవైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉన్నాయో. నెక్స్ట్, మీకు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వారికి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఏప్రిల్ నెలకి లోపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది, పూర్తి చేసుకోవాలి. నెక్స్ట్, ఇదే నోటిఫికేషన్లో టెక్నికల్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలాగే టైపిస్ట్, కాపీస్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 184 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వీటికి కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ పోస్టులకి కూడా సేమ్ 8వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 31 లాస్ట్ డేటు. సేమ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి 10వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 25 లాస్ట్ డేట్ అన్నమాట. కానీ ఈ నాన్ టెక్నికల్ పోస్టులకి ఎగ్జామ్ డేట్ అయితే వేరేగా ఉంది, అంటే జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్, ఇదే నోటిఫికేషన్లో పార్ట్ బికి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే ఇందులో మనకి టోటల్గా 212 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి కోర్టు మాస్టర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంటు, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీస్టు, సిస్టమ్ అసిస్టెంట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 8th జనవరి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జనవరికి వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి కూడా సేమ్ ఏవైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయో వాటికి 10th నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, సేమ్ 25 లాస్ట్ డేటు. కానీ దీనికి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ఈ PDF అయితే ఇస్తాను, అలాగే ఈ లింక్ కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా లింక్పై క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా ఉంటాయి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనకి 18 to 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి, విత్ ఏజ్ రిలాక్సేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 18 to 42 ఇయర్స్ ఏజ్ ఉంటుందో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి
పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్లో మనకి పోస్ట్ వైజ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందన్నమాట. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ మీకు ముందు చెప్పాను కదా, ఆ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. కానీ ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అప్లై చేసుకోవడానికి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది మనం చూసినట్లయితే ఎవరైతే 7th to 10th పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, 10th దాటాక మీరు ఎటువంటి కోర్స్ అయితే పూర్తి చేసి ఉండకూడదు. 10th దాటాక, ఓకేనా. 10th తర్వాత ఎటువంటి కోర్సు కూడా మీరు కంప్లీట్ చేయకూడదు. ఓన్లీ 7th to 10th ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనకి ఏజ్ వచ్చేసరికి 1st 7/2025కి అంటే 2025 7 నెల 1st అయితే మీ ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా రాగా చూసుకున్నట్లయితే 18 to 34 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే SC ST అలాగే BC EWS వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలి, రైట్. ఆ తర్వాత మీకు ఇదే పీడిఎఫ్లో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరైతే వేకెన్సీస్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా మీకు కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింకు. అందులో మీకు ప్రతి పోస్ట్ సంబంధించి పీడిఎఫ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఎందుకంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి, ఇందులో మనకి చాలా డిస్ట్రిక్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకే వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. మీకు అన్ని పీడిఎఫ్లు కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చూసుకోండి, రైట్. ఇదే నోటిఫికేషన్లో మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే సేమ్ ఇవే డేట్స్. కానీ ప్రతి పోస్ట్కి కూడా ఒకంటూ క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. కాబట్టి చూసుకోవాలి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసుకోవాలి, రైట్. ఈ పోస్ట్ కనుక మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే SSC అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మనకి 10thతో పాటుగా మనకి కొన్ని స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి, కాబట్టి చూసుకోండి, రైట్. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే ఈ పోస్టులకి కూడా సేమ్ డేట్స్ మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పోస్టులు కనుక మనం క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్, మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్లో కాపీస్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే ఇందులో మనకి సేమ్ డేట్స్, ప్రతి నోటిఫికేషన్కి కూడా ప్రతి పోస్ట్కి కూడా సేమ్ డేట్స్, కాబట్టి అది కామన్. నెక్స్ట్ ఈ పోస్టులు కనుక మీరు క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటర్మీడియట్తో పాటుగా మీకు టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్లో టైపింగ్ రైటర్కి సంబంధించి 45 word per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది హై గ్రేడ్కి సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే టైప్ రైటింగ్లో ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి కంప్లీట్ చేసుకుంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇంటర్మీడియట్తో పాటుగా ఇది కూడా ఉండాలి, చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి పోస్టులు కనుక మనం క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్. ఇందులో మనకి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వారందరూ కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, రైట్. మీకు ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ చెప్తున్నాను కదా, ఇలా మీకు క్వాలిఫికేషన్తో పాటు మీరు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా చెక్ చేసుకోండి. మీకు లాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, మీకు చూపించాం కదా, ఇలా మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అయితే ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఓసీలో ఒక పోస్ట్ అయితే ఉంది, అది ఉమెన్కి. ఇలా మనకి ప్రతి
జిల్లాకు సంబంధించి పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మనకి టైపిస్ట్ పోస్టులు కనుక చూసినట్లయితే మనం క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. అలాగే మనకి ఇక్కడ టైపింగ్ సంబంధించి ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, టైపింగ్ సంబంధించి ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలి. హయ్యర్ గ్రేడ్లో మనకి 45 వర్డ్ పర్ మినిట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే ఇందులో మనకి దీనికి కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే అడిగాడు కాబట్టి చూసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దేని మీద అంటే కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్లో మనకి కాపీస్ట్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వారు ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ మనకి హయ్యర్ గ్రేడ్ అయితే అడుగుతున్నాడు టైపింగ్ కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ కోర్టు మాస్టర్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే వీటికి మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ పోస్టుల వైపుగా కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి. ఎవరైతే మనకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో మనకి ఆర్ట్స్లో అలాగే సైన్స్లో కామర్స్లో లా ఆఫ్ యూనివర్సిటీ ఇందులో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగే ఇక్కడ మీకు టైపింగ్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా షార్ట్ హ్యాండ్. ఇక్కడ 180 వర్డ్ పర్ మినిట్ అలాగే 150 వర్డ్ పర్ మినిట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మనకి హయ్యర్ గ్రేడ్కి సంబంధించి కూడా టైపింగ్ ఇవ్వడం జరిగింది 45 వర్డ్ పర్ మినిట్. కాబట్టి ఎవరైతే ఈ కోర్టు మాస్టర్ సంబంధించి పోస్టులకు అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫస్ట్ 7th వరకు మీకు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు రాగా చెప్పాలంటే 18 to 34 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. SC ST అలాగే ట్రైబల్స్ అలాగే BC EWS వాళ్ళకి అయితే 5 years అయితే కల్పించడం జరిగింది. రైట్, ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసరికి 7 నెల ఫస్ట్ వరకు కూడా మీరు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ఇయర్ 7th మంత్లో ఫస్ట్ డేట్కి మీకు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్లో అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు కనుక మనం క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే మీకు ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి. అయితే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అయితే కంప్లీట్ చేసేవాలి. అందులో మనకి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ సేమ్ లా ఇందులో మనకి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ దీనికి కూడా మనకి 18 to 34 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఏ డేట్కి క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి మీ యొక్క ఏజ్. ఒక 5 years అయితే రిలాక్సేషన్ కల్పించారు SC ST OBC EWS వాళ్ళకి. సో ఇది మనకి తెలంగాణ హైకోర్టు నుండి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషను. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. చాలా మంచి జాబ్స్, మీకు శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి మళ్ళీ చెప్తున్నాను 8th నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 8th నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా అంతే. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇంకేమైనా డీటెయిల్స్ కనుక మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇందులో ఎవరైతే OC BC క్యాండిడేట్స్ ఉంటారో వారికి 600 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఇక SC ST EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 600 రూపీస్ OC BC వాళ్ళకి, SC ST EWS వాళ్ళకి అయితే 400 పే చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. రైట్, ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. రైట్, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడినా సరే మీకు వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రైట్ సైడ్ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.